మంచిది ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధ సమూహములో మనందరం చేరియుండుట ఇంతవరకు దేవుని యొక్క అధ్యక్షత చొప్పున సహాయము చొప్పున నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ చెల్లునుగాక. అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవస్తులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెండ్లి కుమారుడుగా కుమార్తెగా ఈ ప్రధాన మహోత్సవానికి దేవుడు సిద్ధపరిచినటువంటి నవ వధూవరులకు నా శుభాకాంక్షలు తెలుపుచు ఉన్నాను. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యము, ఇది దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించి చదువుకొనినప్పుడు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అని దేవుడు సెలవిచ్చినట్లుగా సృష్టి ఆది నుండే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏర్పరిచి నిర్ణయించి మన సమయం వచ్చినప్పుడు కాక దేవుని సమయం వచ్చినప్పుడు ఆయా బిడ్డలను ఆయన జతపరుస్తాడు అని నమ్మకముగా యోగ్యముగా దేవుని యొక్క మాటలను రూఢిగా మనం నమ్మగలవారమై ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ పూట దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఈ బిడ్డలను ఈ ప్రధాన కార్యక్రమాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఏమనగా, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు ఎవరైనా చదవగలిగితే చదవండి. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ కుమారుడు ఈ కుమార్తెను ఈ దినము ప్రధానము చేసుకుంటూ ఉన్నాడు. తనకు భార్య అగునట్లుగా సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఇలా సిద్ధపరుస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆయన అంటున్నాడు, నిత్యమైనటువంటి నమ్మకముకును ఆ స్థిరమైనటువంటి ఆ ప్రేమకును నీవు నమ్మకస్తురాలుగా ఉంటావని తన దయాదాక్షిణ్యములను చూపుచు ఈ కుమార్తెను ఈ కుమారుడు తనకు భార్య అగునట్లుగా ప్రధానము చేసుకొనిచున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమము దేవుడు సిద్ధపరిచినది. ఈ బిడ్డలు దేవుడు సిద్ధపరిచిన వారు దేవుని చేత సిద్ధపరచబడిన వారు గనుక ఇలాగున సంఘము ఎదుట, సమాజము ఎదుట, దేవుని ఎదుట ఈ కుమార్తెను తనకు భార్య అగునట్లుగా ఒక నిత్య నమ్మకాన్ని కనపరిచే బిడ్డగా, ఒక నిత్య సంతోషాన్ని కనపరిచే బిడ్డగా ఆమె ఉండునట్లుగా, తనకు భార్య అగునట్లుగా ఈ దినమున తన నిశ్చితార్థము ద్వారా ఆయన ప్రధానము చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అతడి నమ్మకాన్ని, అతడి యోగ్యతను కూడా ఈ కుమార్తె గుర్తించినట్లుగా, ఆ యోగ్యతను సిద్ధపరచునట్లుగా సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఏ రీతినైతే తాను ప్రధానము చేసుకొని సిద్ధపరచుకున్నారో, దేవుని ఎదుట సంఘము ఏ రీతిగా అయితే నమ్మకత్వాన్ని, యోగ్యతను ప్రదర్శిస్తూ ఒక నిత్య కళ్యాణానికి సంఘం సిద్ధపడుతూ ఉన్నదో, ఆ రీతిని బట్టి కుమార్తె రోజ్మేరీ కూడా తను ప్రధానము చేసుకుంటున్నటువంటి ఆ పెండ్లి కుమారునికి పెండ్లి భార్యనిగా అగునట్లుగా ఈ దినమందు అతడు సిద్ధపరచుకుంటూ ఉండగా, అతడు యోగ్యపరుచుకుంటూ ఉండగా, నిత్య నమ్మకానికి సాదృశ్యముగా ఉండునట్లుగా, శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైన యోగ్యమైన ప్రేమకు నమ్మకత్వాన్ని కలిగి ఉండునట్లుగా తన ఎడల ఆ నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి అని
దైవ లేఖనము, పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది. కావున ఇది దేవుని యొక్క పరిశుద్ధ సమావేశము గనుక ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ పవిత్రమైనటువంటి దైవ సన్నిధిలో ఈ దైవ సంకల్పాన్ని దేవుడి ఏర్పరిచినది. ముందుగా సేవకులు చదువునట్లుగా ఆ రోజు రిబ్కాను ఇస్సాకు కొరకు సిద్ధపరుస్తూ ఉండగా ఆ ఇంటి వారు అన్నారు, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మనుషులు కూడా చాలామంది అనుకుంటారు, మేము ఏర్పరిచాము, మేము సిద్ధపరిచాము, మేము మాట్లాడాము. అయితే ఎంతవరకు మన పని ఉంటుందో మనుషుల పని అంతవరకే ఉంటుంది. అయితే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది దేవుని వలన కలిగిన కార్యము, ఇది దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యము. ఈ దేవుడు సిద్ధపరిచిన ఈ కార్యము యోగ్యముగాను శ్రేష్టముగాను జరుగునట్లుగా ఒకరి ఎడల ఒకరు ప్రదానము చేసుకొనుచుండగా నిత్యమైన నమ్మకము, స్వచ్ఛమైన ప్రేమ, స్థిరమైన పునాది కలిగిన వారిగా, వాక్యాన్ని ఎరిగిన పిల్లలుగా, దైవ సత్యాన్ని కలిగిన పిల్లలుగా దేవుని ప్రేమలో నీడలో వారు కలిసి ఉండాలని వారి వారి దయాదాక్షిణ్యతలను నమ్మకాలను ప్రదర్శించి వారి వారి ధర్మాలను కొనసాగించి వీరిద్దరూ కూడా దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవునికి మహిమకరంగా బ్రతకాలని ఆజ్ఞాపిస్తూ ఆదేశిస్తూ వారు పాటించి దేవుని యొక్క మహిమను పొందగలరని దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఈ చిన్న మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగనే మరి యొక్క దైవజనులు మన మధ్య మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు. పెండ్ల కుమారుని తరపున వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు మరి ఇద్దరిని ఉద్దేశించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి దైవ సందేశాన్ని అందించాలని ప్రేమపూర్వకం కోరుచున్నాం. గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళతాను. దయచేసి బయట ఉన్న వారందరూ కూడా చైర్స్ ఖాళీగా ఉన్నాయి, వేదిక ఎదుకు రావాలని కోరుచున్నాం. అందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన తోటి సేవకులకు, ఈ స్థలాన్ని కూర్చబడిన సేవకులకు, సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక వందన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని వర్తమానం మనం విన్నామండి. ఎందుకంటే ప్రధానము అనగా బైబిల్లోని విషయాలు కాదు, లోక విషయంలోని ఒక ఆయన ప్రధాన కార్యక్రమం వెళ్ళామండి డిఎల్పురం. ఆయన అన్నాడు ప్రధాన కార్యక్రమం మొట్టమొదట భజన అట. నేను ఎక్కడ వెళ్ళలేదు కానీ ఇదట భజన అట. భజన ఇవ్వడం అంట. అంటే ముహూర్తం పెట్టిన తర్వాత ప్రధాన కార్యక్రమం చేసిన తర్వాత ఎంత కొత్త పెళ్ళికొడుకు ఇస్తుందట, అది భజన అట. తర్వాత పూర్తిగా ఆ పెళ్ళిప్పుడంటే వివాహం అయిన తర్వాత ఉన్న డబ్బు అంతా ఇచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిల్లో చెప్తుంది 2వ అధ్యాయం 19వ వచనంలోని మన యొక్క సేవకులు చెప్పినట్లుగా ఇది భజనలు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నిత్య నమ్మకం నాకు, అంటే నిత్యము నీవు నాకు ఉండినట్లుగా నిన్ను నేను ప్రదానం చేసుకొనిచున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోని 2 విషయాలు, ఒకటి స్త్రీల కోసము, రెండవది పురుషుల కోసము. గుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 25వ వచనం కూడా చదువుకున్నట్లయితే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంధువులకు, మరి స్టేజ్ మీద ఉన్న సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రదానం చేయబడుతున్న బిడ్డలు కూడా దేవుని యొక్క ఆశీస్సులు. దేని బిడ్డలారా, మరి సేవకులు చక్కనైన చక్కని మాటలు మాట్లాడారు. మొదటి విషయంలో, ప్రధాన విషయంలో, రెండో విషయంలో ఎలా ఉండాలి అనే విషయంలో చక్కని మాటలు మాట్లాడారు. అందుని బట్టి దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, అబ్బాయికి ఒక మాట, అమ్మాయికి ఒక మాట అని చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ
ఆ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు, అబ్బాయికి ఒక మాట అమ్మాయికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. 1 పేతురు 3:7 చదివితే అక్కడ రాయబడిన మాటలు ఏ విధంగా ఉంటాయి? భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని సన్మానించి జ్ఞానముతో కాపురం చేయడి. ఇక్కడ అబ్బాయికి చెప్పబడుతున్న మాట ఏంటంటే, బలహీనమైన ఘటమని, ఏవండి, బలహీనమైన ఘటమని ఎంచుకోవాలి. మొట్టమొదటిగా సహోదరుడికి నేను చెప్తున్న మాట ఏమిటంటే, భార్య బలహీనమైన ఘటమని నీకు ఆటంకముగా ఉండకూడదని నీవు అనుకుంటే జ్ఞానముతో ఏం చేయాలండి? కాపురం అంటే ప్రతి విషయంలో, ఎవ్రీథింగ్, కుటుంబంలో ఏది జరిగినా ప్రతి విషయంలో జ్ఞానయుక్తంగా ఎప్పుడైతే కుమారుడు మెలుగుతాడో ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? దేవునికి మహిమకరముగా ఉంటుంది. జ్ఞానముగా ప్రవర్తించాలి. రెండో మాట అమ్మాయికి ఒక మాట. సామెతల గ్రంథము 14:1 మాట వచనంలో ఏముందంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును. అంతే, జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటును అని వాక్య భాగం సెలవిస్తుంది. సహోదరి, నేను చెప్తున్న మాట ఏమిటంటే, కుటుంబంలో, ఈ కుటుంబ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. వచ్చినప్పుడు సహోదరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానముగా ప్రవర్తించాలి. మొట్టమొదటి మాటలో మరి సహోదరి చెప్పబడిన మాట జ్ఞానంతో ప్రవర్తించాలి. రెండవదిగా సహోదరికి వచ్చిన మాట కూడా జ్ఞానంతోనే ప్రవర్తించాలి. ఇరువురు కూడా ఎలా ప్రవర్తించాలి? జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ఎవరైతే ఏ కుటుంబంలో అయితే జ్ఞానముగా ప్రవర్తిస్తారో దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము దేవునికి మహిమకరముగా మరి ఉంటారని దైవ వాక్య భాగం చెప్పబడుతుంది. కాబట్టి సహోదరులారా, మీరు మొట్టమొదటగా మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు పూర్తిగా ఒకరికొరకొకరు నమ్మాలి. ఇరువురు జత చేయబడే ఈ బిడ్డలు ఇరువురు ఎలా ఉండాలని వాక్య భాగం చెప్తుంది? పూర్తిగా నమ్మాలి. అపనమ్మకమునకు మీలో చోటు ఉండకూడదు. రెండో వాక్యములో అయ్యగారు చాలా చక్కగా చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకుండా మీ మట్టుకు మీరు పూర్తిగా ఎప్పుడైతే నమ్ముతారో కుటుంబము ఎలా ఉంటుందంటే దేవునికి మహిమకరముగా ఉండదు. మీ కుటుంబంలో జత చేయబడి మీ ఇద్దరు, రోజా మేరీ అదేవిధంగా రాజా, ఇరువురు కూడా ముఖ్యంగా మీ కుటుంబంలో ప్రేమకు స్థానం ఇవ్వాలి. ప్రేమ అంటే ఏమిటండి? ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, సన్మానిస్తుంది, క్షమిస్తుంది. కాబట్టి ఇరువురు కూడా ఎవరు ఏ చిన్న పొరపాటు అయినప్పుడు దాంట్లో మనం ఏం కలపాలి? ప్రేమ అనేది మనం కలిపితే కుటుంబం ఎలా ఉంటుందండి? క్షేమకరముగా, ఆరోగ్యమైన కుటుంబముగా ఆ కుటుంబము ఉంటుంది. అదే విధముగా ఇరువుడు కూడా కుటుంబంలో త్యాగమునకు సిద్ధంగా ఉండాలి. ఇరుపక్షాల వారైనా ఇరువురు మధ్య ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మాయి పక్షం వాళ్ళు అమ్మాయి పక్షంగా, అబ్బాయి పక్షం వాళ్ళు అబ్బాయి పక్షం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, వారి ఇరువు మధ్య ఎవరు రాకుండా వారి విడిచిపెడితే ఆ కుటుంబం చాలా బాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా ఇంకో మాట ఏంటంటే, భార్య భర్తలు దాపరికాలు ఉండకూడదు. మనసులో ఎటువంటి కూడా దాపరికాలు ఉండకుండా జాగ్రత్త పడవలసిందిగా ప్రభునామన మనం చేస్తున్నాను. ఇవన్నీ మనం చేయాలంటే దేవుని బిడ్డలారా ఇరువురిలో ఏముండాలి? జ్ఞానము అనేది ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంటి వద్ద ఇద్దరిలో ఏముండాలంటే స్నేహం అనేది కూడా ఉండాలి. స్నేహితుల మధ్య ఏమైనా దాచుకుంటారండి? స్నేహితులు ఎలా ఉంటారు? ఇరువులో మధ్యన జరిగిన ఏదైనా సరే వారు ఏం చేస్తారంటే సంభాషించుకుంటారు. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా దాపరికాలు అడ్డుకుండా స్నేహితుల్లాగా ఉండాలి. కాబట్టి ఇరువురుకు నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాబోయే దినాల్లో మీరు జత చేయబడుతున్నారు.
కాబట్టి మీరు దేవునికి మహిమకరముగా ఉండాలంటే ఇరువురు కూడా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలని ప్రభునాన మనం చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే జ్ఞానము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవన విధానం మీరు జీవిస్తారో దేవుడు మీ మధ్య నివాసము చేస్తాడు. యెషయా గ్రంథంలో 57:15 వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, వినయము గల వారి యొద్ద నేను నివాసము చేస్తానంటాడు. కాబట్టి రోజిమేరీ అదేవిధముగా రాజా ఇరువురు కూడా వినయము గలవారిగా దేవుని యొద్ద నివాసం చేయవలసిందిగా ప్రభునామన మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇరు పక్షాల కుటుంబస్తులు కూడా మరి వారిని సంపూర్ణముగా వారికి సహకరించాలని ప్రభునామన మనం చేస్తున్నాం. దేవుడు ఈ మాటలు బట్టి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ సమయంలో ఒక పాట పాడతారు స్టీవెన్ వచ్చి. అందరూ కూడా చాలా విచారంగా ఉన్నారు, ఎందుకో మరి సమయం అవ్వలేదు ఇంకా భోజనాలకి. ఓకే, హలో. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడేదన్, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడేదన్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడేదన్, ప్రతినిత్యం నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడేదన్. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నాకు అతిశయము. దేవానికే నా స్తోత్రముల్. అందరూ చప్పట్లు కొట్టాలి. దేవానికే నా స్తోత్రముల్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్.
నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. దేవా నీకే నా స్తోత్రముల్, దేవా నీకే నా స్తోత్రముల్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవా నీకే నా స్తోత్రముల్, దేవా నీకే నా స్తోత్రముల్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్. ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్. ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో మరొక దైవ సేవకులు ఒక 5 నిమిషాలు దేవుని యొక్క మాటలను అందిస్తారు. మళ్ళీ చెప్పండి కొంతవల్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతవరకు మరి చక్కనైనటువంటి దైవ సందేశాలను మనం విన్నాం. మరి సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం కనుక అందరూ కూడా దయచేసి వేదికకు దగ్గరగా వచ్చినట్లయితే మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. మరి దైవ సేవకుల ద్వారా తెలియచేయబడినటువంటి దైవ సందేశాలను మరి ముఖ్యంగా మీరిరువురు కూడా జాగ్రత్తగా మీ హృదయంలో ఉంచుకోవాలని ప్రేమపరం కోరుచూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యాలు అలాగనే చెప్పబడినటువంటి మాటలు ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఈ సమయంలో మరొక వాక్యాన్ని నేను చదివి దానిని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్తలో రాయబడినటువంటి మరి ఒక మాటను నేను చదివి ఈ సమయంలో మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి తీసుకొని వెళతాను. మరి వాక్యము పూర్తయ్యేలోగా మరి మీరందరూ కూడా పెండ్లి కుమారుడి తరపున వచ్చిన వారు అలాగే పెండ్లి కుమార్తె తరపున వచ్చిన వారు మీరిరువురు మరి వీరి కొరకు ఏమి సిద్ధపరిచారో ఉంగరములు కానీ మరి ఏదైనా సరే వేదిక యొద్దకు తీసుకొని రావాలని ప్రేమపూర్వకంగా కోరుచూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకొని ముందుకు సాగుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియ తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రేమిన వర్లరా, ఈ యొక్క మాటలు దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను మనం చూస్తుంటాం. ఈ పెళ్ళిళ్ళను గూర్చి ఈ ప్రధానములను గూర్చి లేదా నిశ్చితార్థముల గూర్చి ఇలాంటి సందర్భాలు మనకు కనబడకపోయినప్పటికీ వివాహానికి కావలసినటువంటి అనేకమైనటువంటి మాటలు దేవాతి దేవుడు రాయించారు. ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని మనం వెతుక్కోవడం కాదు, కానీ ఉన్న దేవుని మాటలను మనము జాగ్రత్తగా పాటించడానికి మనం ప్రయత్నము చేయాలి. వివాహాన్ని మరి జరుపుకోబోతున్నటువంటి మీరిద్దరూ లేదా వివాహం అయిన వారు కానివ్వండి లేదా భవిష్యత్తులో వివాహం చేసుకోబోతున్న వారు కానివ్వండి, మీరందరూ దేవుని యొక్క వాక్యానుసారముగా మీ జీవితాలను కట్టుకుంటే ఆ వివాహము అన్నిటికంటే ఘనమైనది అవుతుంది. లేదనుకోండి, ప్రారంభంలో కొన్ని వివాహాలు జరిగాయి. ఆ వివాహాలు ఎలా జరిగాయంటే తమకు నచ్చినట్లుగా భూమి మీద వారు వివాహాలు చేసుకోవడం వలన జలప్రళయము అనేది రావడం మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.
అంతలోనే జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయేను అని రాయబడింది. అంటే వివాహాలనేవి దేవుని ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చేవిగా ఉండాలి తప్ప మానవులకు ఏదో వయసు వచ్చింది కాబట్టి, యవ్వనంలోనికి వచ్చాం కాబట్టి, తోడు కావాలి కాబట్టి, పిల్లలు కనాలి కాబట్టి, వారసత్వాన్ని నిలవబెట్టుకోవాలి కాబట్టి, కట్న కానుకలు రావాలి కాబట్టి, చేసిన అప్పులు పోవాలి కాబట్టి, ఇలాంటి ఉద్దేశంతో వివాహాలు అనేవి జరగకూడదు. అలా జరిగితే అది పరిశుద్ధ వివాహం ఎప్పటికీ కూడా కానేరదు. గమనించండి, బైబిల్ గ్రంథంలో కూడా కట్నాల కానుకలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను మనం చూస్తాం. వారి పిల్లలకు కట్నాలు ఇచ్చినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కాలేబు కానివ్వండి, అలాగనే యాకోబు కానివ్వండి, వీరు తమ పిల్లలకు కట్నాలు ఇచ్చారు, పెళ్ళిళ్ళు చేశారు. అయితే భూమి మీద మన చట్టాలను, మన సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ మనం చేసేటువంటి ఏ కార్యక్రమైనా సరే వాక్యాన్ని దాటిపోకూడదు. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే వారిరువురి కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదము నిరంతరం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వివాహం అంటే ఇద్దరికి పెళ్లి చేసి పంపించడం కాదు, కానీ రెండు కుటుంబాలు అప్పటి వరకు పరిచయం లేకపోయినా, అప్పటి వరకు ఒకరికొకరు తెలియకపోయినా, ఆ రోజు నుండి ఒక కుటుంబముగా వారిరువురిని దేవుని సన్నిధిలో నడిపించడానికి ఈ రెండు కుటుంబాలు కూడా నడుము కట్టుకోవాలి. దైవ సేవకులు తెలియజేశారు. చాడీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాడీలు చెప్పే ఒక కుటుంబాన్ని కలహాలతో నెట్టేయడానికి, ఒక వ్యక్తి మీద అపనిందలు వేయడానికి చాలామంది ఉంటారు సమాజంలో. కానీ ఒక వివాహ వ్యవస్థలో ఒక కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి మీరు జీవించాల్సిందై ఉంటుంది. గమనించండి, వివాహం అనేది అన్నిటికంటే విలువైనది, ఘనమైనది. అది ఎప్పుడు ఘనమైనది అవుతుందంటే చేసుకుంటున్న విధానాన్ని బట్టి కాదు, లేదా మనం ఎంత ఆడంబరంగా చేశామన్నది కూడా వివాహం ఘనమైనది అవ్వదు. వివాహం ఘనమైనది అవ్వాలంటే వివాహం అయినది మొదలుకొని మీ జీవితాన్ని మీరు ఘనంగా కట్టుకుంటేనే. ఇది ఒకరోజుతో పూర్తయ్యే ప్రక్రియ అయితే కాదు. వివాహం అన్నిటికంటే ఘనమైనది అన్నాడంటే వారి జీవితంలో ఆ వివాహాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కట్టుకున్నప్పుడే అది పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎలిజబెత్ మరియు జకరియా అనబడినటువంటి ఇద్దరు దంపతులను గురించి మీకు చదివించడం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. అందులో వీరిరువురికి పిల్లలు లేరు. వీరిరువురు కూడా దేవుని యొక్క న్యాయ విధుల చొప్పునను, సత్యము చొప్పునను వృద్ధాప్యము వరకు నడుచుకున్నటువంటి దంపతులు వీరు. పిల్లలు లేకపోతే చూడండి హింస పెట్టేస్తారు. అంటే పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీ ఒకటే కారణం కాదు, లేదా పురుషుడు ఒక్కడే కారణం కాదు. ఇద్దరిలో ఎవరికైనా లోపం ఉండొచ్చు. కానీ పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, శోధనైనా, నీతో పాటుగా నేను పాలు భాగస్తురాలని జీవితాంతకాలం నిన్ను వదలనని ప్రమాణం చేసిన ప్రమాణాలు ఆ రోజు గుర్తుకు రావు. అంటే పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు ఎలా అయిపోతాయంటే నీటి రాతల్లా పోతాయి. నీటి రాతలు అంటే తెలుసుగా, నీటి మీద ఏదైనా రాస్తూ ఉంటుందా? లేదా సముద్ర పుట్టిన ఇసుకలో ఏమైనా రాసామనుకోండి, తర్వాత కెరటం వచ్చి దాన్ని ఏం చేస్తుంది? చెరిపి వేస్తుంది. అలా అయిపోతున్న ఈరోజు ఒక వివాహ వ్యవస్థ కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య వాక్యం ఉండాలి. మీ ఇద్దరి నడుమ వాక్యము ఉన్నప్పుడే మీ వివాహ వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది. వారికి పిల్లలు లేకపోయినా చివరి వరకు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున వారు ఏం చేసుకున్నారట? నడుచుకున్నారు. అందుకే చివరి క్షణములో దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి మనుష్యుడైన యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను, స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను వంటి వాడు ఎవ్వరూ కూడా లేరని రాయబడింది. అంటే ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకి ముగింపుగా ఉన్నటువంటి ఒక ప్రవక్తను వారు కనినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అతని తర్వాత పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా ముగించబడతారు. అంటే తల్లిదండ్రుల యొక్క భక్తి ఆ కుమారుణ్ణి ప్రవక్తను చేసింది. దేవుని యొక్క సంకల్పము వారి ద్వారా నెరవేరడానికి కారణమైంది. గమనించండి ప్రియమైన వారలారా, ఈ మాటలు ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా మీ ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతకాలము ఈరోజు మొదలుకొని ఈరోజు మీరేం చేస్తున్నారంటే నిబంధన చేసుకుంటున్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? నిబంధన చేసుకుంటున్నారు. యూదుల ఆచారం ప్రకారము యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియకు వివాహం చేయబడింది.
వివాహం చేయబడిన తర్వాత వారు యాకము కాలేదంతే. ప్రధానము అంటే బైబిల్ గ్రంథంలో పెళ్ళి అంటాం మనం. ప్రధానం అంటే ఆల్మోస్ట్ ఏమంటామండి, పెళ్ళి అంటాం. అంటే వారిరువురికి పెళ్లి చేయబడింది. సంవత్సరం రోజులు వారిద్దరూ పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? 1 year వారిరువురు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత ఇలా రిసెప్షన్ చేసి వారిని యాకం చేస్తారు. ఆ రోజు నుండి వారికి కలిసి ఉంటారు. ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ కాలంలో దేవదూత రావడము, యేసుక్రీస్తు వారి జననంను గూర్చి వారికి తెలియజెప్పడము చేయడం వలన అక్కడ కన్యకైనటువంటి మరియ గర్భాన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారు. విషయాన్ని గమనించండి. ఒక ప్రాముఖ్యమైన సంఘటన మీకు చెప్తాను. యూదులలో 400 మంది స్త్రీలు కన్యకలుగానే చచ్చిపోయారండి. ఎంతమంది స్త్రీలు? 400 మంది పెళ్లి చేసుకోకుండా కన్యకలుగా చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు మా గర్భాన పుడతారేమో అని. నీకు అర్థమైందా? కానీ వారిని ఎవరిని యేసుక్రీస్తు వారు పుట్టడానికి దేవుడు ఎన్నుకోలేదు. మరియా పెళ్ళైపోయినటువంటి ఆమె, ప్రదానం చేయబడినటువంటి ఆమెనే ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? వారు ఆ సంవత్సరం రోజులు వారి పవిత్రతను, వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ మాట ప్రకారము మీకేమర్థం కావాలి? దేవుడు తన ఏర్పాట్లో మనం ఉంటాము. మనం నడుచుకుంటేనే ఆయన చిత్తం మన పట్ల జరుగుతుంది. మనం నడుచుకోకపోతే జరగదు. 400 మందిలో ఎవరి గర్భానైనా యేసుక్రీస్తు వారు పుట్టొచ్చు కదా, కానీ ఎవరికి కూడా అవకాశము ఇవ్వలేదు. వివాహము కొరకు సిద్ధపరచబడినటువంటి వారి దగ్గర మాత్రమే, అంటే యోసేపు మరియలకు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క ఆ జన్మను పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అది పరిశుద్ధత వలన మాత్రమే సాధ్యమవుతుంది. గమనించండి, ఈరోజు ఈ నిశ్చితార్థం ద్వారా సగం పెళ్ళి అయిపోయినట్టే మాదిరి చెప్పాలంటే. అంటే ఈ రోజు నుండి ఒకవేళ మీరు కలిసి ఉందామనుకున్న ఉండొచ్చు, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ మన సాంప్రదాయం, మన పద్ధతి ప్రకారము వివాహానికి ముందు ఇది చేయడం మనకు ఆనవాయితీ కాబట్టి దీన్ని మనం జరిగిస్తున్నాం. ఇది వాక్యానుసారంగా జరిగితే, వాక్యానుసారంగా వివాహం వరకు మీరు ఉంటే అది చాలా బాగుంటుంది. ఆ వివాహం వరకు మీరు మీ పరిశుద్ధతను కాపాడుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి మీరిద్దరు లేచి నిలబడినట్లయితే మరి మీరిద్దరు కూడా ఒక వాక్యాన్ని చదివి ఇరువురు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు తీసుకొని వెళదాం. మరి ఉంగరాలు, వీరి కొరకు సిద్ధపరచబడిన ఉంగరాలు దయచేసి తీసుకొని రావాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. వీరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉంగరములను అబ్బాయి అమ్మాయికి పెట్టేది, అమ్మాయి అబ్బాయికి పెట్టేది దయచేసి తీసుకొని రండి. తీసుకొని వచ్చినట్లయితే వాక్యం చదివిన అనంతరము మరి ఆ ఉంగరముల ద్వారా వారి యొక్క బంధమును దేవుని యొక్క వాక్యముతో ముడిపెట్టుటకు మనము సిద్ధపడదాం. దయచేసి రావాలి త్వరితముగా. హోషేయ గ్రంథము, ఇద్దరు కూడా తీయాలి బైబిల్ గ్రంథాలు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. మీరిద్దరూ కూడా ఒకరి వైపు ఒకరు తిరిగి ఒకరి కోసం ఒకరు చదువుకోండి. ఇది క్రీస్తుకును సంఘమునకును దేవుడు రాయించినటువంటి మాట. మీ ఇద్దరు కొరకు రాయించింది కాదు ఇది, ఓకే? కానీ మీ ఇద్దరు ఈ వాక్యాన్ని మీ కొరకు అన్వయించుకోండి, ఓకేనా? మీ కొరకు అన్వయించుకోండి. ఎందుకంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. అది వివాహానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అది చెప్పకుండా ఖచ్చితంగా వివాహం అనేది పూర్తి కాదు. అలాగనే మరి నిశ్చితార్థం కానివ్వండి, ప్రధానం కానివ్వండి, దీని కొరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ వాక్యము మీరు చదువుకుంటే బాగుంటుంది. ఇట్లా ముందుకు వచ్చేసేయండి, మీ ఇద్దరు కూడా ఇలా ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఇలా వచ్చాను, ఇలా ఇద్దరు ఒకరి వైపు ఒకరు తిరిగి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. మరి ఇక్కడ పోటీ ఏముండదు, మొదట పురుషుడే, తర్వాత స్త్రీ. కాబట్టి మొదట రాజు, పెండ్లి కుమారుడు రాజు, అలాగే పెండ్లి కుమార్తె రోజామేరీ. వీరిరువురు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ఒకరినొకరు దేవుని యొక్క మాటలను వారి జీవితాల్లో తెలియజేసుకుంటారు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఈమె కోసమే చదువు, ఈమె కోసమే. అంటే అర్థమైంది కదా, ఎవరి కోసం లేదు. 19-20 వచనాలు, 2 వచనాలు మధ్యలో. సరే, నేను చెప్పిస్తాను, మీరు చదవగలిగితే బాగుంటుంది, ఓకేనా? నేను చదివిస్తాను, నువ్వు ఆమె కాస్త చూసి చెప్పేసి, ఓకేనా? అదే ఉంది, మైక్ ఇచ్చాను.
నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఎవరిని చూసావు? ఇప్పుడు ఆమెకి ఇచ్చే నువ్వు చదువు. సేమ్ 19:20. ఒకరి కొరకు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న దేవుని యొక్క మాటలు ఇవి. 19. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. దేవుడి పరిశుద్ధ వాక్యం మీ ఇద్దరి జీవితాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. మరి మీ ఇద్దరు కూడా ఇటు తిరిగినట్లయితే మీ ఇద్దరు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉంగరములు ఉన్నాయి. మరి ఈ సమయంలో ఈ ఉంగరముల కొరకు మామయ్య గారు డానియల్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొక ఉంగరం ఇది, ఇంకొకటి. ప్రార్థనలు వెకబెద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి నీ కొందనాలు ప్రభా. తండ్రి ఇంతవరకు దైవ సేవకుల ద్వారా ప్రభా నాయన నూతనముగా వరుడు వధువుని ప్రభా నాయన అనేకమైన వాక్యము ద్వారా నాయన నా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు. నా తండ్రి నీ కొందనాలు. అవును ప్రభా నాయన ఈ సమయంలో దైవ సేవకులుగా ప్రభా నాయన ఇరుపక్షాల ప్రభా పెండ్లు కుమారుడు తరపును పెండ్లి కుమార్తె తరపున మా ప్రభా నాయన తండ్రి నాయన ఇదిగో బంగారం యొక్క నగలు నాయన వెదురు ప్రభా నాయన తండ్రి ఒకరు ప్రభ ప్రేమించి తండ్రి ఉంగరములను తొడిగించుచుండగా పరలోకపు తండ్రి ప్రేమ నాయన తండ్రి బంగారము కాదు కానీ ప్రభా నీ వెలుగు ప్రకారంగా వీరి జీవితాలు కట్టబడినట్లుగా ఈ ప్రధానములో ఈ కార్యక్రమం పట్ల మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకును చెప్పి ఉంగరాన్ని ఓకేనా. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుట ద్వారా నేను నిన్ను నాకు నిశ్చయము చేసుకుంటున్నాను. స్థిరమైన ప్రేమకును గుర్తుగా నిత్యము నీవు నాకుండునట్లు ఈ ఉంగరమును ధరింపచేయుట ద్వారా నిన్ను నాకు నిశ్చయం చేసుకుంటున్నాను.
సేవకులు అలాగే నాన్నగారు రావాలి. నాన్న రమ్మని ఒకసారి. అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కానీ, నాన్నమ్మ తాతయ్యలు కానీ మీరిద్దరు వచ్చినట్లయితే మరి దైవ సేవకులతో పాటుగా వారికి ఆశీర్వాదం ఇచ్చి కార్యక్రమం ముగిందాం. అలాగే దైవ సేవకులు లేచి నిలబడి మీరు మోకరించండి, చెప్పులు తీసేయండి. రావాలి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేదా పెద్దవారు మీ తరపున వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. మోకరించండి, త్వరగా రావాలి. అమ్మా రండి, త్వరగా లేట్ అవుతుంది. ఇద్దరిటు వచ్చేసేయండి. ఇటు నాన్న రండి, మీరు సరే ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకునండి. వస్తున్నారా? సరే వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు మోకరించండి, ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. మీరు కూడా మీ చేతులను వధూవరుల వైపు చూపించండి. ఇట్లా కుడి చేయి చూపించండి. మీ ఆశీర్వాదం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలి. అంత గట్టిగా చాపాలి చేయి. ఓకే ఓకే, వెరీ గుడ్. మహోన్నతుడు అయిన దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ పవిత్రమైనటువంటి పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతమైనటువంటి మీ ప్రేమను బట్టి మీ కుమారుడు రాజు, కుమార్తె రోజుమేరీ, మీ బిడ్డలు ఇరువురిని ప్రభా దైవ సేవకుల యొక్క సమక్షంలో ఈ నిశ్చితార్థం చేయుటకు కృప చూపించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, చక్కగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుటకు ప్రభా మీరు కృప చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ దినం మొదలుకొని వారి వివాహం వరకు వారి జీవితంలో ప్రభా నిన్ను మర్చిపెట్టి పరిశుద్ధంగాను పవిత్రంగాను వారి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు, దైవ సేవకుల యొక్క దీవెనలతో నీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. అలాగనే ప్రభువా, పరలోకం నుండి మీ దీవెనలు మీ బిడ్డలకు మెండుగా ఇచ్చి వివాహం అనంతరము కూడా వారి జీవితాన్ని తండ్రి ముందుకు తీసుకుని వెళుతున్నప్పుడు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా భర్తగా నీ కుమారుడు ప్రేమించుటకు, భార్యగా మీ కుమార్తె లోబడుటకు, వాక్యమును బట్టి జీవించే కృపను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల యొక్క దీవెనలు, సంఘం యొక్క దీవెనలు, సమాజం యొక్క దీవెనలు మీ బిడ్డలకు అనుగ్రహించి కృపా సత్యములు, క్షేమములు మీ బిడ్డలకు తోడుగా ఉండదు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. కార్యక్రమంలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము ప్రభువా, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. లేచి కూర్చున్నామా. వచ్చిన వారు దయచేసి పైకి. మొదటిగా దైవ సేవకులు వారిని పువ్వుల చేత వారిని దీవించండి. అలాగనే తల్లిదండ్రులు కూడా, మీరు కూడా దైవ సేవకుల తర్వాత మీరు కూడా పువ్వులు మీరు కూర్చోండి అన్న. బైబిల్ చేతిలో పెట్టుకోండి. దైవ సేవకులు అయ్యండి, తర్వాత తల్లిదండ్రులు వేస్తారు. అందరికంటే పెద్దలు మీరే. మీరు కూడా తీసుకొని చేతిలో పెట్టుకోండి. ఓకే, తీసుకో తిమ్మతి గారు. కూర్చోండి అన్న.
బాగుగా జీవించడానికి మరి అక్షతలేసేవారు దయచేసి రావాలి. భోజనాలన్నీ రెడీ చేయనమ్మా. స్తోత్రం. పాటలు పాడేవారు మీరు సిద్ధపడండి. అలాగే భోజనంలో కూడా రెడీ చేయండి అందరి కొరకు. వెనక లైన్లో ఉన్నటువంటి చైర్స్ కొన్ని ఖాళీ చేసినట్లయితే అక్కడ మీకు వడ్డించడానికి వీటికి అన్నింటికి కూడా అనుకూలంగా సిద్ధపరచుకుంటారు. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. సన్నోచించెదను
స్తుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు గడచిన కాలమంతా నీ కృపలో ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ
రెక్కల కింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించినావు. ప్రేమించు దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించు దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా చేయించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో సాటి లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. హల్లెలూయా. ఇది తెలియని తొలి రాగం, మది కోరిన మధురాగం, అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం, పసి వయసున తొలి కావ్యం, ప్రతి పలుకొక ప్రియురాగం, ప్రతి దానిని ప్రేమాసం, పసి వయసున తొలి కావ్యం, ప్రతి పలుకొక ప్రియురాగం, ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం. కనులు వెనకన ఉన్నది కనకనలాడే కలవరపైకి కలలు ప్రపంచం, వెళ్ళి కోరికలు నిన్ను చేరే అనువనవుని తనవును తనిమె చికమకారం, గమనించుకుంటే అది గర్వం, ఇది బైబిలు ఉపదేశం, యువతకు నా సందేశం, ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం. స్టార్ట్ చేసేస్తాం.
హలో నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణకర్తవు నీవు, నా యందే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నాకు అతిశయము. దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు, నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు, నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్, దేవానికే నా స్తోత్రముల్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే
స్తోత్రముల్ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదా ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదా నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదా ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదా. హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగిటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల నొదలి భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలోనే విచిత్రం.
ఒకరి కష్టము ఒకరు ఇష్టముతో పెంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో